వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరిగాయి. వించిపేటలోని ఓ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టెర్రర్ లింకులపై అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణ చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో కూడా తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. ఆన్లైన్ నెట్వర్క్ ను విస్తరించారనే అనుమానంతో ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరిగాయి. వించిపేటలోని ఓ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టెర్రర్ లింకులపై అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణ చేస్తున్నారు. ఈ ఏడాది మేలో కూడా తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. ఆన్లైన్ నెట్వర్క్ ను విస్తరించారనే అనుమానంతో ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరిగాయి. వించిపేటలోని ఓ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టెర్రర్ లింకులపై అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణ చేస్తున్నారు. ఈ ఏడాది మేలో కూడా తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. ఆన్లైన్ నెట్వర్క్ ను విస్తరించారనే అనుమానంతో ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎన్ఐఏ మరోసారి సోదాలు చేస్తోంది. ఆధారాలు ఏమైనా లభ్యమయ్యాయా? ప్రధానంగా చూసుకుంటే విజయవాడలో ఎన్ఐఏ తనిఖీలు అయితే మాత్రం సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. గతంలో ఇప్పటికే మే నెలలో కూడా ఎన్ఐఏ అధికారులు అయితే మాత్రం విజయవాడ వించిపేటలోని గాంధీ బొమ్మ సెంటర్ లో కొంతమంది అనుమానితులను విచారణ చేసి దాదాపు 5గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెర్రర్ లింకులపై దీనికి సంబంధించి ప్రధానంగా ఆన్లైన్ విస్తరింపజేస్తున్నారనే నేపథ్యంలో మరోసారి ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అయితే మాత్రం విజయవాడ వించిపేటలో మాత్రం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా దానికి సంబంధించిన వివరాలు అయితే మాత్రం బహిర్గతం చేయలేదు. ప్రస్తుతానికి ఆ టెర్రర్ లింకుల పైన, అదేవిధంగా ఆన్లైన్ విస్తరణ పైన, వీటన్నిటి మీద కూడా విచారణ అయితే ముమ్మరం చేశారు. బెజవాడ కేంద్రంగా కొంతమంది టెర్రర్ లింకులు నడిపిస్తున్నారన్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ జరపడం ఇప్పుడు సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ పోలీసులు సహకారం కూడా తీసుకొని ఈ లింకుల పైన కొంతమందిని ఇప్పటికే అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. విద్య. థ్యాంక్ యూ వెంకట్.